జూలై 15 నుంచి నేషనల్ హైవేల మీద ద్విచక్ర వాహనాలపై కూడా టోల్ వసూలు చేయనున్నారంటూ ఈ మధ్య సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా ఛానళ్లలోనూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలు చూసిన ద్విచక్ర వాహనదారులు ఇదెక్కడి పంచాయతీరా నాయనా, ఇప్పటి వరకు 4 వీలర్స్ కి అనుకుంటే ఇప్పుడు 2 వీలర్స్ కి కూడా బాధుడు మొదలైందా అని తలలు పట్టుకున్నారు. మరోవైపు చల్ ఇదంతా ఫేక్ న్యూస్, అదంతా అబద్ధం అని మరికొంతమంది వాదిస్తున్నారు. దీంతో ఇది నిజమా ఫేక్ ప్రచారమా తెలియక సామాన్యుల్లో ఒకంత గందరగోళం ఏర్పడింది. దీంతో ఈ విషయం పైన కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. జాతీయ రహదారులపైన ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. జూలై 15 నుంచి 2 వీలర్లకు టోల్ ఫీజు అమల్లోకి రానుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని గడ్కరీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలపైన టోల్ వసూలు చేసే ఉద్దేశమేది ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంగా పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపైన టోల్ పన్ను విధించడం గురించి తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని మండిపడ్డారు. 2 వీలర్లకు టోల్ పన్ను పైన పూర్తి మినహాయింపు కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. వాస్తవాలు తెలియకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం సరికాదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి ప్రకటనతో పాటు ఈ ప్రచారం పైన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్ట్ చేసింది. భారత ప్రభుత్వం ద్విచక్ర వాహనాలపైన టోల్ విధించనున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయని, అయితే జాతీయ రహదారులపైన ద్విచక్ర వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదన ఏదీ లేదని, ఆ ఆలోచన కూడా లేదని NHAI స్పష్టం చేసింది. అటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఇటు NHAI చేసిన ప్రకటనలతో 2 వీలర్ వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళన కొంతవరకు సద్దుమణిగింది.